నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీకు క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని గా ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళలేదు, నిన్ను పట్టించుకున్నోళ్ళలేదు. తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లా రంగాలు ఊరి మీదకి వదిలేడు. వాని మీద వీడు, వీని మీద వాడి ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికానో బడికానో ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి మాట్లాడేది. ఇవాళ ఆయన ఉత్తమానికి ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్ చదివితే నాకు నవ్వాలనో ఏడవాలనో కావాలి. 10 ఏళ్లు ఏడ్చినావు కాబట్టి ఆ కాళేశ్వరం కూలిపోయి ఈ రోజు 1,00,000 కోట్లు గోదావరిలో గడిచిపోయినాయి. మళ్ళా మాకు చదువు చెప్పనికి పోతుండు, సన్నాయి శుద్ధులు చెప్తుండు. నీ అంత సన్నాయితో చదువు చెప్పుకునే దాంట్లో మాకు దాపరిచ్చిందా అని నేను అడుగుతున్నా.